అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. సో అవేంటి అంటే హెల్తీగా ఇంట్లోనే బేకరీ స్టైల్లో చేసుకునే హోమ్ మేడ్ గోధుమ పిండి బిస్కెట్స్ అండి. సో ఇందులో గీ కూడా యూస్ చేస్తాము కాబట్టి పిల్లలకి కూడా మంచిది అండ్ పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్స్గా కూడా యూస్ అవుతాయండి. సో మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కదండి. సో దీనికోసం అని చెప్పి ముందుగా మనం 2 కప్స్ వీట్ ఫ్లోర్ వేసుకోవాలి. గోధుమ పిండి 2 కప్స్ వేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాం. మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్తో షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలి. రెండింటిని బాగా జల్లించుకోవాలి. సో ఇన్ దట్ కేస్ మనం పిండి కలుపుకునేటప్పుడు లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. జల్లించుకున్న తర్వాత దాంట్లోనే 1/2 కప్ దాకా గీ వేసుకుంటున్నాను నేను. సో అలా కరిగించిందైనా వేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది. సో వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. సో మనం పిండి కలిపేటప్పుడు మన చేతికి ముద్దలా రావాలి, రాలిపోకుండా. సో అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయినట్టు. సో ఇలా ముద్దగా కలిపేసుకొని మనకి ఎంత యూజ్ అయితే అంత గీ యాడ్ చేసుకుని ఇలా ముద్దలు అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ కానీ మిల్క్ కానీ అసలు యూజ్ చేయకూడదు. ఓన్లీ గీ కానీ బటర్ కానీ యూజ్ చేసి మనం ఇలా పర్ఫెక్ట్ డోన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని మనం 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం ఏదైనా ఒక మ్యాట్ కానీ లేదా చపాతీ చేసుకునే పీట కానీ తీసుకుని ఇలా మనం కొద్దిగా ముద్ద ఫస్ట్ వేళ్ళతో కొంచెం స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనం చపాతీ కర్రతో అలా ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్, మనకి ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నామో బిస్కెట్స్ ఆ సైజు వచ్చేంత వరకు కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి చపాతీ కర్రతోటి. సో అలా ప్రెస్ చేసుకుని సైడ్స్ విరిగిపోకుండా ఇలా వేళ్ళతోటి కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో అలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజు మందం వచ్చిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న గ్లాస్ కానీ లేదా కుక్కీ కటర్ ఉంటే కుక్కీ కటర్ కానీ దేంతో అయినా మనకి నచ్చిన డిజైర్ షేప్ని మనం కట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను హాఫ్ మూన్ బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఇలా గ్లాస్ తీసుకుని దాంతో మనం కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మూన్ బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇలానే మిగిలిన బిస్కెట్స్ మొత్తం పిండి అంతా కూడా ఇలా బిస్కెట్స్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటి మనం బేక్ చేసుకోవాలి. సో బేక్ చేసుకోవడానికి నేనైతే ఓవెన్ యూస్ చేస్తున్నాను. ఓవెన్ లేని వాళ్ళు ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన ఒక బౌల్లో పెట్టుకుని ఒక జస్ట్ 15 to 20 మినిట్స్ దాకా బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఓవెన్లో బేక్ చేసుకున్న వాళ్ళు అయితే 180 degrees దగ్గర కన్వెన్షన్ మోడ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే చక్కగా బేక్ అయిపోతాయి బిస్కెట్స్ అనేవి. సో చూసారు కదా, బేకరీ స్టైల్ హోమ్ మేడ్ వీట్ బిస్కెట్స్ అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. సో చాలా తక్కువ టైంలోనే ఈజీగా మన పిల్లలకి నచ్చినట్టుగా డిజైన్ షేప్స్లో కూడా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. బయట కొనే పని లేకుండా పిల్లలు ఇంటికి వచ్చేప్పటికి ఈజీగా చేసి పెట్టచ్చు మనం. అండ్ పెద్దవాళ్ళకి కూడా టీతో కాఫీతో పక్కన పెట్టచ్చు స్నాక్గా, చాలా ఇష్టంగా తింటారు. అండ్ వీట్ యూస్ చేసాం కాబట్టి హెల్దీ అండ్ గీ కూడా హెల్దీ కాబట్టి సో మనం ఇంకా బయట బేకరీస్లో అక్కడ కొని పని లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.